అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లలో ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 దుర్వినియోగం అవుతూ, అలాగే కావాలనే ఎవరైతే ఆర్టీఐ అడుగుతారో వాళ్ళకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అసంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ కాలయాపన చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో చీఫ్ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మన భారతదేశంలో ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం అనేది చాలా ఒక ఆయుధంగా పనిచేస్తుంది. పేదలకు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే కానీ ఎక్కడ కూడా ఆర్టీఐ చట్టం అనేది కూడా చాలా ఆయుధంగా పనిచేసి ఎంతోమందికి ఉపయోగపడుతుందని చెప్పి మన దేశ నాయకులైతే ఏమి, దేశ అధికారులైతే ఏమి, దేశ చట్టాలైతే ఏమి, అలాగే న్యాయస్థానాలన్నీ కూడా చెప్పుకొస్తున్నారు. మరి అంత గొప్ప చట్టమైన ఆర్టీఐ చట్టం, సమాచార హక్కు చట్టం ఈరోజు మనం మదనపల్లిలో గమనిస్తే ఎక్కడ ఏ కార్యాలయాల్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ అడిగితే అక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ PIO ఎవరైతే ఉంటారో వారు ఆ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఎవరైతే వాళ్ళ కార్యాలయంలో అవినీతికి పాల్పడింటారో లేక అవకతవకలు పాల్పడింటారో అవి ఎక్కడ బయటపడతాయన్న ఉద్దేశంతోనో లేకపోతే అధికార ప్రలోభాలతోనో కావాలనే ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతారో ఆ ఇన్ఫర్మేషన్ని ఇవ్వకుండా కాలయాపం చేయడం ఒక పక్క, మరొక పక్క ఇంకా టైం అయిపోతుంది అన్న సమయంలో వెంటనే మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకో రకంగా ఉంటుంది. మరి ఇంకా కొన్ని దీంట్లో చూస్తే మనం 10 పాయింట్ల ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు 1 పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఆర్టీఐ ఇచ్చేసినామని చెప్పేసి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకొన్ని వాటిల్లో అడిగితే మనం అడిగిండే దానికి వాళ్ళు ఇచ్చిండే సమాచారానికి ఎక్కడ కూడా పొంతన లేకుండా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కావున దీనిపై ఫస్ట్ అప్పీల్కి పోయినా సెకండ్ అప్పీల్కి వచ్చినా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఆర్టీఐ కమిషనర్ లేనందుగా చాలా కేసులు పెండింగ్లో ఉండిపోయాయి. దానివలన ఇంకా అధికారులకు ఏమాత్రం భయం లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనే విధంగా వాళ్ళు వ్యవహరించడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా ఆర్టీఐ కమిషనర్ గారు వెంటనే ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో ఆ అధికారులపై అందరిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్.